ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు క్రిస్టియన్ వాయిస్. 8వ తారీఖు జూన్ నుంచి చర్చెస్ అన్ని కూడా ఓపెన్ అవ్వచ్చు అని గవర్నమెంట్ యొక్క జీవో వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క సందర్భంలోనే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఎవరైతే సిద్ధపడ్డారో చర్చెస్ ఓపెన్ చేద్దామని ఆ యొక్క పాస్టర్స్, అంతేకాకుండా ఆ యొక్క సంఘస్థుల వారు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. 4th జూన్ 2020న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనే వాళ్ళు ఇచ్చిన ఒక ఆఫీస్ మెమోరాండం ప్రకారంగా రిలీజియస్ ప్లేసెస్, అంటే మనం ఇక్కడ చర్చెస్ అనే నేను మాట్లాడతాను. యాక్చువల్గా ఇది మసీదులు, హైందవ టెంపుల్ కి అన్నిటికీ వర్తించేది. అయితే నేను మన కాంటెక్స్ట్ కి వచ్చేసరికి చర్చెస్ అనే మాట్లాడతాను ఈ వీడియో మొత్తంలో కూడా. సో చర్చెస్, ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి కొన్ని తెరుచుకునే సందర్భంలో ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాలి, తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేకపోతే ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి అనేది మనం గమనించుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మెమరాండం ఏం చెప్పారంటే ఈ యొక్క ఎస్ఓపిస్ అనేది వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది 8 జూన్ 2020 నుంచి కూడా అప్లై అవుతాయి. సో చర్చికి సంబంధించిన ఎస్ఓపిస్ ఏంటి, లేదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, అంటే చర్చెస్ ఏ రకంగా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోకూడదని గవర్నమెంట్ వారు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటనేవి కొన్ని మీ దృష్టికి తీసుకురావాలని వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత ఎగ్జైట్ అయ్యి, ఎంత సంతోషంగా 8వ తారీఖున కలుద్దాం అనుకుంటున్నామో అంతే జాగ్రత్తలు కూడా మనం పాటించాల్సిన బాధ్యత ఉందని మరవకండి. ఆ యొక్క విషయాలు నేను చెబుతూ ఉండగా ఈ వీడియో చివరి వరకు చూడండి, కొంచెం ఓపికతో. ఎందుకంటే దేర్ ఆర్ నో షార్ట్ కట్స్, అవి చాలా పేజెస్ ఉన్న డాక్యుమెంట్స్. అయితే నేను అన్ని విషయాలు మీతో చెప్పట్లేదు, కానీ చర్చికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే, ఇంపార్టెంట్ విషయాలు మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నా. సో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, ఈ యొక్క వీడియోకి అవసరం లేదా. ఐఎమ్ స్కిప్పింగ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు దిస్. చూడండి, ఈ పర్టికులర్ పేజ్ లో ఏముందంటే ఎస్ఓపి ఆన్ ప్రివెంటివ్ మెజర్స్ టు కంటైన్ స్ప్రెడ్ ఆఫ్ COVID-19 ఇన్ రిలీజియస్ ప్లేసెస్ ఆర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. సో బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంటంటే మన భారతదేశంలో విపరీతంగా కేసెస్ పెరుగుతా ఉన్నాయి. ఇప్పటికే మనం టాప్ 10 లిస్ట్ లో ఉన్నాం. త్వరలోనే టాప్ 5 కూడా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రోజుకి 10,000 కేసుల వరకు కొత్త కేసులు వస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కలిపి భారతదేశంలో ప్రతి స్టేట్ లో చాలా కేసులు పెరుగుతూ ఉన్నాయి. తగ్గే పరిస్థితి లేని యొక్క సందర్భంలో గవర్నమెంట్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. అయితే కరోనా చేతులు ఎత్తేయలేదు, అది ఇంకా యాక్టివ్ గానే ఉంది. కాబట్టి మనం చేతులు దగ్గరగా ఉంచుకొని జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి మన యొక్క కుటుంబంలో రక్షించుకోలేము. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లో గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, స్కోప్ ఏంటంటే ఈ యొక్క గైడ్ లైన్స్ అన్ని ఎవరికి వర్తిస్తాయి అంటే చర్చెస్ అన్ని కంటైన్మెంట్ జోన్ లో ఉండేవన్నీ క్లోజ్ లోనే ఉండాలి. అది ఫస్ట్ పాయింట్ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. అయితే కంటైన్మెంట్ జోన్ కి అవుట్ సైడ్ గా ఉండే ఏ చర్చెస్ అయితే ఉన్నాయో అవి మాత్రమే మనం ఓపెన్ చేసుకోవాలి. రెడ్ జోన్ నుండి మీ యొక్క ఏరియా కంటైన్మెంట్ జోన్ లో ఉంటే ఆ చర్చెస్ తెరవబడవు. ఈ యొక్క గైడ్ లైన్స్ అన్ని అసలు అప్లై అవడం అనేది తర్వాత సంగతి. ఒకవేళ మీది గ్రీన్ జోన్ లో ఉండి కంటైన్మెంట్ జోన్ కాకపోతే మీరు చర్చి తెరుచుకోవాలనుకుంటే ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా మీరు పాటించాలి. రైట్, అసలు ఇది రాకుండా ఉండాలి, కరోనా రాకుండా ఉండాలి అంటే మనం ఏమేమి తీసుకోవాలి అనేవి ఇక్కడ మొదటిగా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. చూడండి, ఇది కరోనా రాకుండా ఉండటానికి జనరల్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే ముందు జాగ్రత్త చర్యలు ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు అందరూ కూడా గమనించుకోవాలి. 65 సంవత్సరాలు పైబడి ఉన్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇంకా కొంతమంది గర్భిణీ స్త్రీలు, ఇంకా 10 సంవత్సరాల లోపున్న వయసు కలిగిన పిల్లలను అలాంటి చర్చెస్ కి తీసుకురావద్దు అని గైడ్ లైన్స్ లో మొట్టమొదటి పాయింట్. మీరు గమనించినట్లయితే ఇజ్రాయెల్ కంట్రీలో కూడా ఇటువంటి మెథడ్ ని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. పెద్ద వయసు కలిగిన వాళ్ళని, ఇంకా చిన్న పిల్లల్ని వాళ్ళు సపరేట్ రూమ్స్ లోంచి ప్రత్యేకంగా ట్రీట్ చేయడం ద్వారా వారు కరోనా బారిన పడకుండా చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అట్లాంటి వారికి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి కరోనా ఒకవేళ వారిని కబలిస్తే దాని నుంచి కోలుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి, కేసులు పెరుగుతున్న దృష్ట్యా 65 సంవత్సరాల పైబడిన ఎవరు బయటికి వెళ్ళకపోవడం మంచిది. చర్చెస్ కి అలాంటి వారు కూడా, ఇంకా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా రాకపోవడం మంచిది. దానితో పాటుగా ఇంకా మనం గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఇవన్నీ, ఎందుకంటే కరోనా బారిన మనం పడకుండా చర్చెస్ కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే పాయింట్ బై పాయింట్ నేను చదువుతాను. గవర్నమెంట్ వాళ్ళు మనకు తెలియచేసి వాళ్ళు కూర్చొని కష్టపడి మన క్షేమం కోసం రాసిన యొక్క గైడ్ లైన్స్ కాబట్టి కేర్ఫుల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా యొక్క పాయింట్లన్నీ చివరి వరకు వినండి.
మీ యొక్క చర్చెస్ ఓపెన్ చేసుకున్నప్పుడు వీటిని తప్పనిసరిగా మీరు పాటించడానికి ప్రయత్నం చేయాలని మా యొక్క మనవి. పాయింట్ నెంబర్ 1, వ్యక్తులకు మధ్య 6 అడుగుల దూరం పాటించండి. 6 feet అనేది మినిమం ఉండాలి. అది ఎప్పుడైనా సరే చర్చిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కావచ్చు, చర్చి లోపల కూర్చునేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా పని చేసేటప్పుడు కావచ్చు. చర్చిలో మీరు ఎప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ వ్యక్తికి మధ్య మినిమం 6 feet 6 అడుగుల దూరం ఉండేటట్టుగా చూసుకోండి. ఇంకా ఫేస్ కవర్స్, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఆప్షన్ లేనే లేదు. అయ్యో మేము ఆడుకుంటాం మాకు లేవు కదా అంటే కనీసం కర్చీపులు అన్నా సరే కట్టుకోవాల్సిందే. కొంతమంది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఆ మాస్కులు ఉంటున్నాయి కానీ ముక్కుకి నోటుకుంటున్నా అదేదో మెడలో ఉంటుంది. మరి అసలు మాస్క్ ఎందుకు వాళ్ళు కట్టుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇది సినిమాలో చూపించినట్లుగా మెడలకి కర్చీపులు లేకపోతే మాస్కులు కిందకి వేసుకోవటం వాటి వల్ల ఉపయోగం లేనే లేదు. మరి అది మూర్ఖత్వంతో చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ కొంతమంది ఏంటి ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే అబ్బో మాకు ఊపిరి ఆడలేదని. ఊపిరి ఎందుకు ఆడదో ఆడిద్ది. ఊపిరి కంప్లీట్ గా ఆడకుండా ఉండాలి అని అనుకోకపోతే తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి. చర్చెస్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక క్లాత్ ముక్కుని మరియు నోరుని, అసలు గట్టిగా మాట్లాడితే కళ్ళు కూడా అసలు కట్టుకోవాలి. కళ్ళజోడు ఉండడంలో కళ్ళజోడు పెట్టుకురండి, చాలా మంచిది. ఈ రెండు కవర్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా చర్చి లోపలికి రావాలి, అది గమనించుకోండి. ఇంకొకటి చర్చిలో శానిటైజర్స్ ఏర్పాటు చేయడం. శానిటైజర్స్ మన షాపుల్లో దొరుకుతూ ఉంటే ఆల్కహాల్ % ఎక్కువగా ఉన్న వాటిని మీరు చూస్ చేసుకోవాలి. మినిమం 70% ఉంటే అది ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆ శానిటైజర్ కూడా ఊరికి ఎట్లేసి ఇట్లా పైపైన అంటాం కాదండి. మినిమం ఒక 20 సెకండ్లు అయినా సరే శానిటైజర్ తో శుభ్రపరచుకోవటం మంచిది. అంటే ప్రతి విశ్వాసి కూడా ఒకటి ఎప్పుడు పాకెట్లో ఉండాలి. నవేడేస్ ఒకటి జేబులో వేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు జేబులో ఒకటి వేసుకొని వెళ్ళటం మంచిది. కొన్ని చోట్ల మనకు తెలియదు పరిస్థితులు ఎట్లుంటాయో. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకున్నప్పుడు ఫ్రీక్వెంట్ గా అంటే పదే అవకాశం దొరికినప్పుడల్లా కొంచెం వేసుకొని ఒక 20 సెకండ్ల పాటు శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక శానిటైజర్స్ మీరు తెచ్చుకోండి చర్చికి. లేదు తెచ్చుకోలేము అనుకున్నప్పుడు పాస్టర్లే దయచేసి కొన్ని శానిటైజర్స్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా ఒక హ్యాండ్ వాష్ చేసుకునేటట్లుగా ఒక ప్రత్యేకంగా అక్కడ ఒక సోపు అండ్ కొన్ని నీళ్లు కూడా పెట్టడం మంచిది చర్చెస్కి వచ్చే వాళ్ళ కోసం. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ 4th పాయింట్ ఏంటంటే కొంత శుభ్రత పాటించాలి చర్చిలో కూర్చున్నప్పుడు. మరి ప్రాముఖ్యంగా కొంతమంది ఏంటంటే మన వాళ్ళు చర్చికి రాగానే ఏంటో కానీ ఆవులింతలు అప్పుడే వచ్చేస్తాయి, అక్కడే తుమ్ములు దగ్గులు విపరీతంగా వస్తూ ఉంటాయి. అది మరి కావాలని వస్తాయి అట్లా వస్తాయి తెలియదు. కానీ ఇది నేను జనరల్ గా అబ్జర్వ్ చేస్తున్న విషయం కాబట్టి మనం కొంత శుభ్రత పాటించాలి. ఎట్లంటే దగ్గు వచ్చినప్పుడు లేకపోతే తుమ్మినప్పుడు పక్కన వాళ్ళ మీద దుమ్మకుండా లేకపోతే పక్కన వాళ్ళ మీద చూసి ఆవులించకుండా ఇట్లాంటి కొన్ని శుభ్రత లేని పనులు, అంటే మీ యొక్క శ్వాస పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మీరు ఆపుకోవాలి. ఎలా చేయొచ్చు? కర్చీపులు అవటం వల్ల కావచ్చు, లేకపోతే తుమ్ము దగ్గు వచ్చినప్పుడు భుజాలను అడ్డం పెట్టుకోవటం, ఇట్లాంటివి సాధ్యమైనంత వరకు మనం తుమ్మకుండా దగ్గకుండా ఉండటం మంచిది. వస్తాయి, అందరికీ వస్తాయి. అట్లాంటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు మాత్రం పాటించాలి. అంతేగాని టార్గెటెడ్ గా పక్కనోడి మీద ఆడిని చూసి ఈడిని చూసి పక్కన వాళ్ళ మీద తుమ్మటం దగ్గటం ఇట్లాంటి మంచిది కాదు. అంతేకాకుండా కొంతమంది ఆ తుమ్మి చేతులు అడ్డం పెట్టుకుని తుమ్ముతారు. ఆ చేతుల కంటిన యొక్క ఉమ్మునంతా కూడా అక్కడిక్కడ రాస్తా ఉంటారు, కుర్జీల మీదో లేకపోతే వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పుస్తకాల మీదో ఇట్లా రాస్తా ఉంటారు. ఇట్లాంటి అలవాట్లు మానుకోవాలి. వాటి వల్ల ఏంటంటే వేరే వాళ్ళకి కూడా రోగం అంటుకునే ప్రమాదం ఉంది. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. ఒకవేళ జ్వరము, ఇక తలనొప్పి, జలుబు ఇట్లాంటివన్నీ ఉంటే దాచుకోకుండా అథారిటీస్ కి వెంటనే చెప్పాలి. లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో అధికారులకు చెప్పాలి, గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాలి, తగిన వైద్యం తీసుకోవాలి. విశ్వాసం ఉందలే అని అట్లా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు పోయేది కాక పక్కన వాళ్ళకు కూడా మీరు ప్రమాదకరంగా మారిపోతారు కాబట్టి. ఇంకా ఉమ్ము ఇయటం, సినిమా హాల్లో చూసినట్టు కొంతమంది చర్చిల దగ్గరకు వచ్చి అక్కడ కూడా ఉమ్మూస్తూ ఉంటారు, దగ్గుతారు, కాండ్రించి చూడటం ఇట్లాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి అలవాట్లు మానుకోండి. ఇంకా ఫోన్లో ఆరోగ్య సేతు యాప్, ఫోన్లు ఉంటే ఒకవేళ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవడం కూడా మంచిదే. అవి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్. 4th పాయింట్కి వస్తే ఆల్ రిలీజియస్ ప్లేసెస్ షల్ ఆల్సో ఇన్జూర్. దాంతో పాటు కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా చెప్పారు. ఏంటంటే పైన చెప్పిన వాటితో పాటుగా ఎంట్రన్స్ చర్చి లోపలికి వెళ్ళేటప్పుడుగా ఇందాక మాట్లాడుకున్నట్టే హ్యాండ్ శానిటైజర్స్ మీరు పెట్టుకోవాలి, థర్మల్ స్క్రీనింగ్ పెట్టాలి అన్నాడు. థర్మల్ స్క్రీనింగ్ అనేది కొనటం కొంత కాస్ట్లీ కాబట్టి ఒకవేళ కొనగలిగితే చాలా చాలా మంచిది. చర్చెస్
కొనిపెట్టుకోవడం మంచిది. లేదు అంటే వాళ్ళకి కనీసం వాళ్ళ ఒళ్ళు వేడిగా ఉందా లేదా అనేది వాళ్ళని అడిగన్నా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే అక్కడ ఒక బకెట్ నీళ్లు పెట్టి మంచి సబ్బు పెట్టి వచ్చిన వాళ్ళని కాళ్ళు చేతులు శుభ్రంగా మినిమం 1 నిమిషమన్నా కడుక్కొని ఆ తర్వాతే చర్చి లోపలికి రమ్మని చెప్పడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఓన్లీ అసిమ్ప్టాటిక్ పర్సన్స్ షాల్ బి అలౌడ్ ఇన్ ద ప్రెమిసెస్. అంటే వ్యాధి లేని వాళ్ళు లేదా ఆ లక్షణాలు లేని వాళ్ళు, దగ్గు జలుబు ఇవన్నీ లేని వాళ్ళనే చర్చిలోకి రానివ్వండి. కొంతమంది విశ్వాసంతో పాపం చర్చిలోకి రావాలని చూస్తారు. ఎట్లంటే వాళ్ళకి బాగా జ్వరం ఉన్నా, బాగా తుమ్ములు వస్తున్నా, బాగా దగ్గున్నా, జలుబున్నా ఇవన్నా తగ్గుతాయి చర్చిలోకి వెళ్తే అని ఒక నమ్మకంతో వస్తూ ఉంటారు, కాదంటలేదు. కానీ ఇలాంటి వారిని చర్చిలో తీసుకోవటం వల్ల మిగతా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా రోగాలు మారిపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా దయచేసి వారిని చర్చి లోపలికి అనుమతించకండి. ఒకవేళ ఇది బాగా పెద్ద చర్చ అయితే దూరంగా వాళ్ళు కూర్చునేలాగా ప్రయత్నిస్తే బెటర్. కానీ వీళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం స్ట్రిక్ట్ గా చెప్తుంది ఏంటంటే అట్లాంటి వాళ్ళని చర్చిలోకి రానివ్వద్దు అని గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ గా చెప్పింది. ఇంకా ఫేస్ కవర్లు, ఫేస్ మాస్కులు ఉంటేనే చర్చిలోకి అలౌ చేయండి. ఇంకా కరోనా గురించి అది ఏ రకంగా వస్తుంది, దానివల్ల ఎలాంటి ఘోరాలు జరిగాయి, దాన్ని రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని పాంప్లెట్లు, అంతేకాకుండా పోస్టర్స్ మనం చర్చెస్ లో మీటింగ్స్ అప్పుడు ఎట్లాగైతే పెడుతూ ఉంటామో అలా కొన్ని ప్రింట్ చేసి పెట్టడం కూడా మన చర్చెస్ ని ఎడ్యుకేట్ చేసినట్లు అవుతూ ఉంటుంది. దాంతో కాకుండా కొన్ని వాయిస్ క్లిప్లు, ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ ఏవైతే యూట్యూబ్ లో కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి, వాటిని మీరు మీ సంఘస్థులకి ఎల్సిడి స్క్రీన్ ఉంటే కొన్ని వేసి చూపించడం మంచిది వర్షిప్ మధ్యలో. దానివల్ల వారికి కొంత అవగాహన కలుగుతూ ఉంటుంది, గుర్తు చేసినట్టు కూడా ఉంటుందన్నమాట. ఇంకా ప్రత్యేకంగా చర్చికి వచ్చే విశ్వాసులు కాకుండా వాళ్ళని పిలవటం, పక్కన వాళ్ళని వేరే ఊరు నుంచి ఇన్వైటీస్ని పిలవటం, స్పీకర్లను గెస్ట్ స్పీకర్లను పిలవటం, ఇట్లాంటివి మానుకోవటం మంచిది కొన్నాళ్ళు. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చెప్పులు ఎక్కడ పెట్టాలి. చెప్పులు షూస్ చర్చికి వేసుకొచ్చినప్పుడు మాక్సిమం వీలైనంత వరకు మీరు ఒకవేళ కార్లు లేకపోతే బైక్లు ఇట్లాంటి వాటిలో వస్తే మీ బైకులు మీ కారులో మీ చెప్పులు దాచుకోవటం మంచిది. లేకపోతే అన్ని ఒక చోటకు రావటం, చర్చి లోపల ఎంత జాగ్రత్త పాటించినా అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా గుమ్ముగూడు ఒక చోట ఉండటం, చెప్పుల కోసం తన్నుకోవటం, లేకపోతే అక్కడ ఒక గుంపుగా పోగైపోయి మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతాయి. కాబట్టి అడ్వైజ్ ఏంటంటే ఎవరు వాళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్స్ లో ఉంచుకోండి. వెహికల్స్ లేవు కదా మాకు అంటే ఏం చేయాలంటే అన్ని చెప్పులు ఒకే చోట కాకుండా వేరు వేరు చోట్ల దూరంగా పెట్టుకోవాలి. ఒక ఫ్యామిలీ అంతా వచ్చారనుకోండి, 5గురు ఒక ఫ్యామిలీ, వాళ్ళంతా ఒక చోట పెట్టుకోండి. ఇంకొక ఫ్యామిలీ వెళ్ళి ఇంకొక చోట పెట్టుకోవాలి. అలాంటివి మన చెప్పుల విషయంలో కూడా జాగ్రత్త పాటించాలి. ఇంకొకటి పార్కింగ్ చాలా క్రౌడీగా ఉంటది చాలా సార్లు. అయితే అక్కడ కూడా ప్రాపర్ గా క్రౌడ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. అక్కడ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టుగా ఆ పార్కింగ్ స్లాట్ లో కూడా కొంతమంది వ్యక్తులను పెట్టి రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ కొన్ని పెద్ద చర్చెస్ లో ఎస్పెషల్ గా బుక్ స్టాల్స్ ఉంటాయి, కెఫ్టేరియాస్ ఉంటాయి, అక్కడ టీలు అవి తాగుతూ ఉంటారు, ఇంకా బుక్స్ అమ్మటం, సిడీస్ అమ్మటం ఇవి జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు కూడా మళ్ళీ క్రౌడ్ అక్యుములేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమంది బుక్స్ కొనరు, లేకపోతే ఏం కొనరు, కానీ పోయి దీన్ని పట్టుకుంటా ఉంటారు, పుస్తకాలు ఊరికి తిరిగేస్తూ ఉంటారు. అట్లాంటివి మానుకోవాలి. ఎందుకంటే మీ నుంచి మిగతా వాళ్ళకి కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్ గా ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళే బుక్ స్టాల్కి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ యొక్క దూరం పాటిస్తూ మిగతా వాళ్ళు వెళ్ళాలి. మిగతా వాళ్ళు ఆ సైడ్ కూడా వెళ్ళకండి, కొనే ఉద్దేశం లేనప్పుడు అసలు పట్టుకోవద్దు కూడా. అంతేకాకుండా ఇట్లాంటి స్టాల్స్ దగ్గర బయట మనం షాపులకు వెళ్ళినప్పుడు ఎట్లయితే సర్కిల్స్ పెట్టి దూరంగా నుంచోడానికి కొన్ని మార్కులు ఏ రకంగా వేస్తున్నారో ఇక్కడ చర్చెస్ దగ్గర కూడా అట్లాంటివి ఏర్పాటు చేయాలి. ఇది చిన్న చర్చెస్కి అవసరం లేదు, కానీ పెద్ద చర్చెస్ ఎవరైతే ఉంటారో ప్రత్యేకించి దీన్ని వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. వీలైతే వచ్చే మార్గం ఒకటి, వెళ్లే మార్గం ఒకటి వేరువేరుగా ఉండేటట్లుగా చూసుకోవాలి అనేది నెక్స్ట్ పాయింట్. 6 అడుగుల దూరం వ్యక్తులకు మధ్య ఉండాలి. వ్యక్తులు వారి యొక్క చేతులు కాళ్ళు శుభ్రంగా ఆ యొక్క సబ్బు నీళ్ళతో కడుక్కోవాలి చర్చి లోపలికి వచ్చేటప్పుడే. ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ ఒక పాయింట్ రాయడం జరిగింది. సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉండాలంట, సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గరగా ఒక వరుసలో 5-6 కూర్చోబెట్టి అతుక్కునేటట్టు అట్లా చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే దూరం ఉండాలి. మినిమం 6 feet ఎట్లా మనం మెయింటైన్ చేస్తున్నామో వీలైనంత ఎక్కువ దూరం ఉండి చర్చెస్ లో కూడా తక్కువ మందితో ఆరాధన పెట్టాలి. మా చర్చికి 1000 మంది వస్తారు, లక్షల మంది వస్తారని
చెప్పుకోవటానికి కాదు, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కాబట్టి 100 మంది వచ్చే చర్చ్ అయినా ఇప్పుడు 30 మందితో ఆరాధనలు జరుపుకోవాలి కాబట్టి 33 ఆరాధనలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లా మేము పెట్టలేమన్నప్పుడు చర్చి తీయకపోవటం మంచిది. కాబట్టి అంతేగాని చర్చెస్ తీసేసి అందరిని ఒకేసారి దాంట్లో పెట్టేసి ఒకే ఆరాధనలో ఫినిష్ చేస్తామంటే కుదరదు. ఒక్క ఆరాధన జరిగే చోట కూడా ఇప్పుడు 3-4 జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు చర్చిలో మేము గ్యాదర్ అవుతామంటే, లేదు ఈ తలనొప్పులు మాకు ఎందుకు అనుకుంటే అప్పట్లాగానే ఆన్లైన్ వర్షిప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నాళ్ళు ఈ యొక్క శ్రమలు కష్టాలు మనకు తప్పు కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోమని పాస్టర్స్ కి మా యొక్క విన్నపం. ఇంకా ఏసీ చర్చెస్ కి వచ్చేసరికి ఏంటి, ఎయిర్ కండిషనింగ్ చర్చెస్ కి వచ్చేసరికి ఈ కరోనా వైరస్ అనేది తక్కువ టెంపరేచర్ ఉంటే అది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకనే అది బాగా ఎండలు ఉన్నాయండి మేము తట్టుకోలేకపోతున్నాం, అందుకే 10లో పెడదాం 14లో పెడదామని ఆలోచనలు మానుకొని మినిమం 24 నుంచి 30 మధ్యలో పెట్టుకోవాలి. 24 బాగా చెమడపోసిద్ది అనుకోకుండా కొంత ఎక్కువ టెంపరేచర్ అయినా సరే 24-30 ఆ రీడింగ్ లోనే ఏసీ అనేది మీ యొక్క టెంపరేచర్ సెట్ చేసుకోండి. ఇంకా చర్చెస్ లోకి వెళ్ళినప్పుడు స్టాట్యూలు అంటే మేరీ మాత విగ్రహం అని, ఇంకా కొంతమంది ఆర్సీఎం చర్చెస్ లోకి వెళ్తే జోసెఫ్ గారి విగ్రహం వెళ్ళి ఆ విగ్రహాలు పట్టుకోవడం కాళ్ళు మొక్కడం ఇట్లాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ట్రెడిషనల్ చర్చెస్ లో వెళ్ళి అక్కడ ఫోటోలను పట్టుకోవటం, వాక్యం ఉన్న ఫోటోలను పట్టుకోవటం ఇట్లాంటివన్నీ చేయటం మానుకోవాలి. పుస్తకాలు పట్టుకోవటం, వీలైనంత వరకు చర్చికి వెళ్ళిన వాళ్ళు ఏది టచ్ చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. ప్రత్యేకించి కొన్ని చర్చెస్ లో ఈ కానుకల టైంలో ఏమైందంటే ఒక పెద్ద బాక్స్ లాంటిది ఒకళ్ళు వేసిన తర్వాత ఇంకొకళ్ళకి మారుస్తూ ఉంటారనమాట. ఒకళ్ళ చేతి నుంచి ఇంకొక చేతులకి వెళ్ళిపోతా ఉంటది. ఆ రకమైన కూడా మానుకోవాలి. ఒక్కళ్ళే హ్యాండిల్ చేయాలి ఏదైనా సరే, ఒక్కళ్ళే చేతితో. సో నేను చెప్పేది ఏంటంటే ఎంత వీలైనంత తాకటం అంత మంచిది. ప్రతిదీ పట్టుకోవద్దు ఎప్పటిలాగా. అబ్బో పట్టుకోపోతే ఎట్లండి అనొద్దు, పట్టుకోవద్దు అంతే. అండ్ దెన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గైడ్ లైన్స్ అన్ని ఉన్నా సరే లార్జ్ గ్యాదరింగ్ అంటే వేల మంది లక్షల మంది అనేది రావటం కంప్లీట్ గా ప్రొహిబిట్ అయింది. అంటే అట్లాంటి వాటికి అనుమతి లేదు. వేల మందిని తక్కువ స్మాల్ క్రౌడ్స్ లోనే చర్చెస్ ఓపెనింగ్ కి అవకాశం ఉంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు చర్చెస్ లో సింగింగ్ టైంలో ఆ క్వైర్ వారు కావాలి, ఒక 10 మంది క్వైర్ వారు, మ్యూజిక్ టీం ఒక 10 మంది, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ డుండు కొడతా ఉంటేనే అప్పుడు మనకు ఒక ఫీల్ వస్తుంది, ఆరాధిస్తాం. అది మామూలు క్రమం. కానీ అలాంటిది ఇప్పుడు మానేసేయాలి. క్వైర్ వారు 10 మంది అక్కడ ఉండటం కానీ, అదే మైకుల్లో అనేకులు పాటలు పాడటం కానీ ఇట్లాంటివి మానేసి ఒకవేళ మ్యూజిక్ కావాలనుకుంటే మ్యూజిక్ ట్రాక్లు పెట్టుకోవాలి. కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి. ట్రాక్లు పెట్టుకుని కూడా పాటలు పాడొచ్చు, ఒక్కళ్ళు పాడితే సరిపోతూ ఉంటుంది. కొంచెం మెథడ్స్ మార్చుకోవాలి కొన్నాళ్ళు ఈ కరోనా తగ్గే వరకు. దీన్ని కూడా గమనించుకోవాలి. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చర్చెస్ లో పాస్టర్స్ చేసుకోండి. ఇదేదో పాపంగా భావించకుండా రెగ్యులర్ ప్రాక్టీసెస్ కి కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ ఆ భిన్నమైన పద్ధతుల్లో మనం కూడా ఈ కాలానుగుణంగా కొంత మారి ఈ లార్జ్ సింగింగ్ టీమ్ ని, సింగింగ్ గ్యాదరింగ్స్ ని ఇట్లాంటివి మనం అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ అవాయిడ్ ఫిజికల్ కాంటాక్ట్ వైల్ గ్రీటింగ్ ఈచ్ అదర్. ఒకళ్ళు కలుసుకున్నప్పుడు అమ్మా బాగున్నావు, అయ్యా బాగున్నావని ఒకళ్ళు హగ్ చేసుకోవటం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం ఇట్లాంటివి పూర్తిగా మనం ఆఫ్ చేసేయాలి. ఇంకా ప్రార్థన అయిన తర్వాత కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా గారు మీరు ప్రార్థన చేయాలన్నప్పుడు పాస్టర్ గారు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయటం, పరిపాటి ఇట్లాంటివి కూడా ఆపాలి. నెత్తి మీద చేయబెట్టి ప్రార్థనలు అయ్యగారు చేయకపోవటం చాలా చాలా మంచిది. ఇంకా విశ్వాసులు కూడా వెళ్ళకండి మీ యొక్క పాస్టర్ గారి దగ్గరికి అయ్యా మళ్ళీ ప్రార్థన చేయండి అని. అండ్ ఎక్కడ కూర్చోవాలి? చర్చికి వచ్చిన వాళ్ళు మామూలుగా కొన్ని చర్చెస్ లో చైర్స్ ఉంటాయి, నార్మల్ చైర్స్. కొన్ని చోట్ల ఏంటంటే మ్యాట్ వేయటం జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది కూడా ట్రిక్కీయే. కామన్ చైర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది వచ్చి కూర్చుంటారు, నెక్స్ట్ సర్వీస్ లో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. సో ఆ టైంలో ఒకవేళ వాళ్ళకి ఏదన్నా వైరస్ లాంటిది ఉంటే ఆ చర్చిలో ఉన్న యొక్క చైర్ ద్వారా వేరే వాళ్ళకి కూడా కంటామినేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకవేళ చర్చెస్ మీరు ఏర్పాటు చేస్తుంటే సర్వీస్ అయిన తర్వాత ఆ చర్చెస్ లో ఆ యొక్క చైర్స్ అన్ని మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొంచెం సబ్బుతో తడిపిన క్లాత్ తో చైర్స్ క్లీన్ చేయడం చాలా మంచిది. కొన్ని చర్చెస్ లో కార్పెట్ వేసి కింద కూర్చోబెడతారు. ఇప్పుడు ఇట్లాంటి కార్పెట్ వేస్తే దాన్ని మార్చలేము పదే. కాబట్టి అది చాలా చాలా డేంజరస్. దాని ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అందుకని ఏం చేయాలంటే అట్లాంటి కార్పెట్స్ ని అవాయిడ్ చేయాలి. వాళ్ళు కిందే కూర్చోవాలి, లేకపోతే ఎవరి టవల్ వాళ్ళు తెచ్చుకొని అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు తీసుకెళ్ళటం మంచిది అనేది అనదర్ పాయింట్ హియర్. నెక్స్ట్ ఇట్లాంటి ప్రసాదాలు పెట్టడం, ఇంకా హోలీ వాటర్ స్ప్రింక్లింగ్ ఇట్లాంటివి మానుకోమన్నారు. అంటే కొన్ని చోట్ల ఏంటంటే నీళ్లు జల్లటం, లేకపోతే వ్యక్తుల మీద ఆయిల్ జల్లటం ఇట్లాంటివి మానుకోవటం మంచిది.
ఇంకా ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం ఇచ్చేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఇవ్వాలి. వీలైతే మంత్లీ ఒకసారి ఇవ్వటం బెటర్ అని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయమే. ఇచ్చేది కూడా ఒక్కళ్ళు ఇస్తే బెటరు. ఇంకా ద్రాక్ష రసం ఇచ్చేటప్పుడు ఒకే పాత్రలో తాగాలి కాబట్టి ఒక్క దాంట్లోనే అందరూ తాగండి అన్నట్టుగా ఒకే గ్లాస్ ఇస్తూ ఉంటారు కొంతమంది. అది కూడా మంచిది కాదు. మీకు వీలైతే చిన్న చిన్న ప్లాస్టిక్ కప్ లో అందరికి వేరువేరుగా ఇవ్వండి. అది తాగిన తర్వాత క్లీన్ గా అది నెక్స్ట్ సర్వీస్ కి మళ్ళీ క్లీన్ గా అది కడిగి పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. సో తగు జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. అనదర్ కొన్ని చర్చెస్ ఏంటంటే అయిపోయిన తర్వాత అంతా కలిసి ఫెలోషిప్ లంచ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే టీ తాగుతూ ఉంటారు. మాక్సిమం లేకపోతే మంచిది. మరలా అక్కడ గుంపుగా కూడుకోవటం, కాసేపు మాట్లాడటం ఇవన్నీ కూడా శ్రేయస్కరమైన పనులు కాదు. సో అట్లాంటివి అవాయిడ్ చేయండి. అట్లా కాదు కూడదు అన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి దాన్ని కుక్ చేయాలి. అంతేకాకుండా అది సర్వ్ చేసేటప్పుడు కూడా 6 feet డిస్టెన్స్ ఏదైతే వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారో వాటిని పాటించడం మంచిది. ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత చర్చిని చాలా శుభ్రంగా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి ఏంటంటే చర్చెస్ లో కొంతమంది సర్వ్ చేయాలని ఏంటంటే చాలా మంది వచ్చేసి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఒకళ్ళు క్లీన్ కింద ఓడిస్తే ఇంకోళ్ళు ఏమంటారు కిటికీలు పట్టుకోవడం ఇట్లాంటివి. ఇలా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి క్లీన్ చేయటం కూడా మంచిది కాదు. డెడికేటెడ్ టీమ్, ఒక 2 లేకపోతే 3 ఎవరైతే డెడికేటెడ్గా ఉంటారో చర్చి యొక్క పరిమాణాన్ని బట్టి వాళ్ళే అన్ని పనులు చేయడం బెటర్. వాళ్ళే క్లీన్ చేసి వాళ్ళే కిటికీలు జరగటం, వాళ్ళే కిటికీలు క్లోజ్ చేయడం, డోర్స్ ఓపెన్ క్లీన్ అంటే ఎంత తక్కువ హ్యాండ్స్ చర్చి ప్రెమిసెస్ లో పడితే అంత మంచిది. ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా వాష్రూమ్స్ కానీ వాటర్ తాగే చోట అన్ని చోట్ల క్లీన్లీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనకు వచ్చిన గైడ్ లైన్స్. దెన్ ఇంకా కొంతమంది మాస్కులు తెచ్చేసి ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటారు. చర్చెస్ లో అట్లా పడేయకుండా వీలైతే ఒక డస్ట్బిన్ లాంటిది ఏర్పాటు చేసి ఒకవేళ ఎవరైనా మాస్కులు అక్కడ వేయాలంటే ఆ పర్టికులర్ ఒక బ్లాక్ కవర్స్ దొరుకుతాయి మీకు, అవి కొనొచ్చు. ఆ పర్టికులర్ ఆ డస్ట్బిన్ లోనే వేసాక జాగ్రత్తగా వాటిని మనం పారేయాల్సిన బాధ్యత. అది ఇంకా ఫైనల్ వచ్చేసరికి ఒకవేళ అనుమానం వచ్చింది అనుకో, చర్చెస్ వచ్చిన వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు, వాళ్ళు ఏదో తగ్గుతున్నారు, బాగా తుమ్ముతున్నారు, వాళ్ళకి జ్వరం ఉంది అట్లా అనుమానం వస్తే, సస్పెక్షన్ మీకు అనిపించినప్పుడు వెంటనే ఏం చేయాలంటే అక్కడ ఉన్న సంబంధిత అధికారికి లేకపోతే అక్కడ ఉన్న పిహెచ్సిలో ఉన్న డాక్టర్ గారికి మీరు చూపించాల్సిన బాధ్యత ఉంది. లేదు దేవుడు తగ్గిస్తాడని మీరు అలాగే ఉంటే మీకు నష్టమే కాకుండా పక్కన ఉన్న సంఘాన్ని కూడా మీరు నష్టపరిచిన వారు అవుతారు. కాబట్టి విశ్వాసంతో పాటు క్రియను కూడా మనం అలవర్చుకొని గవర్నమెంట్ వారు ఏదైతే ఈ యొక్క గైడ్ లైన్స్ ఇచ్చారో వీటన్నిటిని మనం పాటిస్తూ వచ్చే యొక్క సండే 8వ తారీఖున ఆఫ్టర్ 2 days మనం చాలా జాగ్రత్తగా ప్రభుని ఆరాధించుకోవాలి. గమనించండి, క్రైస్తవులు అంటే చాలా బాధ్యత ఉంది మనకి. సామాజికంగా సమాజం పట్ల ఎంతో బాధ్యత వ్యవహరిస్తారని పేరు కూడా ఉంది. కాబట్టి దేవుడికి భయపడే మనం దేశ రక్షణ కోసం కూడా అంతే ఎక్కువగా బాధ్యత కలిగి ఉంటాం. కాబట్టి మన బాధ్యతను గుర్తు చేస్తూ మన క్షేమం కోసం గవర్నమెంట్ వారు ఏవైతే ఈ యొక్క గైడ్ లైన్స్ రిలీజ్ చేశారో వీటిని దయచేసి మీ యొక్క చర్చెస్ లో వినిపించండి. మిగతా పాస్టర్లతో కూడా పంచుకోండి ఈ యొక్క వీడియోని. వీలైనంత వరకు ఈ యొక్క గైడ్ లైన్స్ అన్ని పాటిస్తూ ప్రభువుని సంతోషంగా ఆరాధించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.